సార్ ఈ హైడ్రాకి సంబంధించి హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఒక వార్నింగ్ ఇచ్చారు. ఏంటంటే హైడ్రా పేరుతోని డబ్బులు సంపాదించాలని ట్రై చేస్తున్నారు. అంటే అమీన్పూర్ దగ్గర కూల్చివేతలకు సంబంధించి అంటే మీ ఇల్లులు కూలొద్దు, మీ ప్రాపర్టీస్ కూలొద్దు అని అంటే మాకు డబ్బులు ఇస్తే మేము మాట్లాడతాం అని చెప్పేసి ఇలాంటి బ్లాక్ మెయిలింగ్ కాల్స్ వస్తున్నాయంట అక్కడి వాళ్ళకి. సో దీని గురించి మీరేమంటారు సార్? అంటే దీని వల్ల కూడా డబ్బులు సంపాదించే ప్రయత్నం. అదే మరి పైరవీలు లంచాలు చేసుకునే డాఫర్గాలు ఉంటారు కదా, దళారీలకి లైఫ్ పడిపోద్ది ఇప్పుడు. ఎందుకంటే రంగనాథ్ గారు స్ట్రిక్ట్ సీఎం స్పెషల్గా తీసుకొచ్చి ఆయన గౌరవం ఇచ్చి ఆయనకి పెద్ద అథారిటీస్ ఇచ్చారంటే ఈ మస్ట్ బి వెరీ థ్యాంక్ఫుల్. ఇప్పుడు మొత్తం దేశం అంతా తెలిసిపోయాడు కదా, అది ఎంత కష్టపడితే ఆ పేరు వస్తుంది. ఒక ఐఏఎస్ ఆఫీసర్కి కూడా వాళ్ళకి కూడా ఒక ఇమేజ్ రావాలంటే పేరు రావాలి. ఇక్కడ ఒక అందంతో పేరు సంపాదించుకున్న అమ్మాయి ఎవరు? అమ్మాయి పేరు స్మితా సబర్వాల్. ఆవిడ ప్రతి మూమెంట్ని కుర్రోళ్ళు ఫోన్లో తీసేసి పెట్టేసి రోజులు వచ్చేసి ఆ అమ్మాయికి తెలుసు. అంటే ఆ అమ్మాయి చాలా బాగా డ్రెస్ చేసుకొచ్చేది. వాళ్ళు కూడా అందంగా ఉంటుంది అమ్మాయి. ఇద్దరు పిల్లలు అయి ఉన్నారు. వాళ్ళ ఆయన కూడా ఐఏఎస్ అనుకుంటా. షీ ఈజ్ వెరీ ప్రిటీ యాక్చువల్గా. తను అలాగనే ఎక్స్ట్రా చేసేది కాదు, బాగా పొద్దుగా కూర్చునేది మాట్లాడేది. ఆ విధంగా పాపులర్ అయిపోయింది అమ్మాయి. చేసిన పనులు ఎటువంటి చేసిందో తెలియదు కానీ మంచి పనులే చేసి ఉంటుంది. లాస్ట్లో చిన్న చిన్న వాగింది వేస్తారు, మొత్తం బ్యాడ్ చేస్తారు. అందుకే ఏదో చిన్న డైలాగ్ వేసింది. ఆ డైలాగ్ వేయడంతో కొంచెం దెబ్బతింది. దాని గురించి కూడా మాట్లాడుకున్నాం మనం. అది అలాగా ఇతనికి ఏ ఇబ్బంది లేకుండా తీసుకొచ్చి హైడ్రా అనేది సంస్థ పెట్టి దీని మీద మొత్తం ఆక్రమించిన వాళ్ళందరినీ లేపేయని చెప్పేసి సీఎం డైరెక్ట్గా ఆర్డర్ ఇస్తే ఇంకా అందుకంటే అదృష్టం ఏంటి? అతనికి ₹1 తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ టైంలో అతను బ్యాట్ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. నెంబర్ 1 అడిగిన క్వశ్చన్ ఆన్సర్. బ్యాట్ చేసేవాళ్ళు ఇతను మెలైన్ చేయడం కోసం, ఇతని నేమ్ని డిఫేమ్ చేయడం, డీమీన్ చేయడం కోసం కొంతమంది చేసి ఫోన్ రికార్డింగ్ కూడా ఇతను హ్యాండ్ కూడా మాట్లాడి పెడతారు. రేపు నుంచి ఏదో విధంగా బద్నాం చేయాలి. రంగనాథ్ బద్నాం అయితే రేవంత్ రెడ్డి గారు అయినట్టే కదా. యంగ్ చీఫ్ మినిస్టర్ కింద లెక్క అతను డెఫినెట్గా లొంగడు. అతను కాదు వేరే సీఎం అయిపోతాడు అని చెప్పేసి కాంగ్రెస్లో అంటున్నారు. అవన్నీ అబద్ధం అని నిన్న మనం గట్టిగా చెప్పుకున్నాం మనం. హీఈస్ గోయింగ్ టు బి దేర్, హీ విల్ రూల్ దిస్ తెలంగాణ ఆన్ బిహాఫ్ ఆఫ్ కాంగ్రెస్. సో అది ఎలా జరుగుద్ది, మిగతా వాళ్ళు అందరూ కూడా ఊహాగానాలు ఏదో విధంగా ఫిట్టింగ్ పెడదామని చెప్పేసి ఇటువంటిది కూడా పెట్టడానికి చాలా ట్రై చేసి ఉంటారు మరి. ఎగెన్స్ట్ స్ట్రీమ్ చేయడానికి చాలామంది ఉంటారు. యూట్యూబ్లో చాలామంది ఉంటారు. అంత తక్కువ 50,000 ఇచ్చేస్తే ఆ గొట్టగాడే ఇవ్వగలదు 50,000. ఆడవాడు ఆ జోషి చెప్పుకున్నాడు వేస్ట్ ఫెలో. ఆ వేణుగోపాల్ గారు ఇచ్చిన వాడే ఆడిపోయి వేణుగోపాల్ వేణుస్వామి గారు ఇచ్చినప్పుడు ఆడే ఇవ్వగలేదు ఎవరు పాలిటిక్స్లో. అపోజిషన్ పార్టీ వాళ్ళు కూడా ఇవ్వచ్చు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇటు ఉంటాడు గాఫర్ గారికి బ్యాట్ చేయండి రా అంటారు. వాళ్ళు పని అయితే బ్యాట్ చేయడం కోసం చేస్తారు. ఒక్కొక్కరు నిజంగా కూడా చేస్తారు. నేను చంద్రబాబు నాకు రేవంత్ రెడ్డి ఫ్రెండ్ బ్రహ్మానందం చేస్తాడు క్యారెక్టర్ లాగా. నేను ఒరే అనుకుంటాం. ఆ టైంలో నీ ఇల్లు పడకుండా ఉండాలంటే నువ్వు నాకు ఒక 10 లక్షలు ఇచ్చి చేస్తాను అనేవాళ్ళు నిజంగా ఉంటారు. ఇది అనుమానించదగిన విషయం. ఈ టైంలో అటువంటి వాళ్ళకి నౌకలు చెల్లవు, ఎవరో నమ్మరు. అయినా కూడా వచ్చారంటే వీళ్ళు ఏమైనా చేయిస్తున్నారేమో. రేవంత్ రెడ్డిని బ్యాట్ చేయడం కోసం, రేవంత్ రెడ్డి యొక్క పేరును బ్యాట్ చేయడం కోసం ఈ రంగనాథ్ ద్వారా చేస్తున్నారేమో అని చెప్పేసి ఎవరో అంటాడు. నేను రంగనాథ్ పిఏని అంటాడు. ఏం చేస్తావు? అమ్మాయి మాట్లాడుద్ది. ఎవరో మాట్లాడతారు, పలానా అమ్మాయి మాట్లాడితే అమ్మాయి చేయగలదు, రంగనాథ్ గారికి ఆ అమ్మాయి ఎంత చెప్తే అంత అనగానే మీకు ఫోన్ చేస్తాడు. అవునన్నా చూస్తాను ఇక్కడ ఫోన్లో వద్దు అంటది అనమాట. అది రికార్డ్ చేస్తారు. మరి ఎక్కడ రావాలంటే పలానా అక్కడ చోట రమ్మంటే పలానా చోటకి వెళ్ళిన తర్వాత మేడం గారు కలవరు, ఒక 10 లక్షలు ఇస్తే నీకు అవుతుంది, కోటి రూపాయలు ఇస్తే నీ 50 కోట్ల రూపాయలు ఆస్తి పగలగొట్టుకుని ఉంటారు అని చెప్తారు. ఇవి జరిగే పనులు. నేను మరి కొత్తగా ఐడియాలు ఏమైనా అవసరం లేదు, అందరికి ఇచ్చినట్టు ఇవన్నీ జరుగుతాయి జనరల్గానే. ఎందుకు జరుగుతాయి? టు మెలైన్, టు విల్లిఫై. అంటే 2 పేర్లు అస్తమని నేను చెప్తానంటే మెలైన్ అన్న విల్లిఫై అన్న బ్యాడ్ నేమ్ తేవడం అనమాట. ఎవరికి బ్యాడ్ నేమ్ తేవడం? టు మెలైన్ రేవంత్ రెడ్డి. ఆయన గవర్నమెంట్ బ్యాడ్ చేయడం కోసం రకరకాల ప్రయత్నాలు జరుగుతాయి. అండ్ రియల్గా చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు దళారీలకి డబ్బులు ఏమన్నాయి కాబట్టి ఇప్పుడు జరుగుతుంది ఏంటి? ఆర్డర్ ఆఫ్ ద డే ఫేమస్లో ఉన్నది ఏంటి? బజ్లో హైడ్రా. ఈ హైడ్రా ద్వారా ఎవరు ఇల్లు పగల కొట్టేస్తారా అనేది దాన్ని క్యాష్ చేసుకుంటా కొంతమంది చేస్తారు. అమాయకులు పడిపోతారు. ఏదో విధంగా ఆపాలి. నేను పెడతాను కదండి మెల్లిగా ఇది ఇందులో రాలేదని చెప్పి పెట్టి రంగనాథ్ గారికి చెప్పి చేయిస్తాను కదా, ఒక ₹1 ఇమ్మంటాడు. ఇది జెన్యున్గా చేసేవాళ్ళు ఉంటారు. వాంటెడ్గా ఆయన పేరు పోగొట్టడానికి చేస్తున్నారేమో అని నేను అనుకున్నాను.
మొత్తానికి తెలంగాణ గవర్నమెంట్లో ఏదో ఫిట్టింగ్ పెట్టాలి, దానికి ఎవరితో సపోర్ట్ చేస్తారు, ఓన్ పార్టీ వాళ్ళు కూడా చేయొచ్చు. అతను దిగిపోతే మన చీఫ్ మినిస్టర్ అవుతారు, అది జరగదు. అండ్ ఆల్సో అదర్ పార్టీలు ఎవరున్నారో టీఆర్ఎస్ టర్న్ అవుట్ టు బి బీఆర్ఎస్, వాళ్ళ వ్యక్తులు వాళ్ళ దళారీలు కూడా చేయొచ్చు. ఇవన్నీ వెరీ హైపోథెటికల్, ఇది ఇఫ్స్ అండ్ బట్స్. అంతేనా, నిజంగా జరుగుతుందా లేదా అని తెలియని నువ్వు అడిగిన ప్రశ్నలో దానిలో ఇటువంటి జరగడానికి చాలా పాసిబిలిటీస్ ఉంటాయి. ఇది గవర్నమెంట్కి బ్యాడ్ చేసే పనులు చాలా మంది చేస్తూ ఉంటారు, వాళ్ళే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అంటారు. ఈ విధంగా కానివ్వండి, ఒక్కొక్కసారి చెడ్డ చేస్తూ ఉంటారు, ఒక్కొక్క చోట ఈ డైవర్ట్ చేయడం కోసం అక్కడ ఒక పెద్ద అప్రూవల్ పట్టుకొస్తారు, ఇల్లు తగలబెట్టేస్తూ ఉంటారు. వీళ్ళందరూ ఎవరు యాంటీ సోషల్ ఎలిమెంట్స్. ఎందుకు చేస్తారు, కాంట్రాక్ట్లో చేస్తారు, ఆ గవర్నమెంట్కి బ్యాడ్ రావడం కోసం. అదే విధంగా ఢిల్లీలో గొడవలు జరుగుతున్నాయి అనుకో, కేజ్రీవాల్కి బ్యాడ్ వస్తుంది, ఇంకో చోట అక్కడ గొడవ పడితే బీజేపీ బ్యాడ్ వస్తుంది, అందరూ ఉంటారు. దీస్ ఆర్ ఆల్ కాల్డ్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అనమాట. అంచేత ఆ విధంగా చేస్తున్నారేమో నా అనుమానం. నిజంగా చేయించుకోవాలంటే రంగనాథ్ అంత త్వరగా పడ్డావు, ఈజ్ అ వెరీ స్ట్రిక్ట్ మ్యాన్. సీఎం సపోర్ట్ ఉన్నప్పుడు ఎందుకు చేస్తాడు అలాగైనా? అందరి కళ్ళు ఆయన మీద ఉన్నప్పుడు ఆయన మామూలుగా ఎవరు చూసి నవ్వినా కూడా పడేస్తారు. అది ఈజ్ వెరీ స్ట్రిక్ట్. ఎవరో ఒకళ్ళిద్దరు ఇంటర్వ్యూ చేస్తే బాగా మాట్లాడేటికి పర్లేదు, ఇంకా బాగా మాట్లాడాలి, ఇంకా అంత బాగా తెలియలేదు, కొన్ని ప్రశ్నలకు సమాధానం తెలియలేదు. ఆయన ఎవరో మాట్లాడుతూ ఆల్రెడీ చెప్పాను దేని గురించి. అదర్వైజ్ ఈజ్ డామ్ స్ట్రిక్ట్ కింద లెక్క. సీఎంఏ సపోర్ట్ ఉన్నప్పుడు డల్ చేస్తాడు. సీఎం కూడా వాటాదారుడి సంపాదించుకోవచ్చు, ఇప్పుడు చేయడు, మొత్తం పార్టీ పడిపోతుంది. అదే వాళ్ళు చేశారు, కళ్ళు ఇన్ను కానకుండా కళ్ళు నెత్తిమే గెలిపి ఎవరు చేశారు, కేటీఆర్ అని పార్టీ చేశారు. అందుకే త్రిపుల్ గారు సక్సెస్ అవ్వలేదు. వాళ్ళు ఆ పేరు మీద చాలా చాలా దందాలు చేశారు. దట్ ఈస్ వాట్ ఐ అండర్స్టాండ్. సో సేమ్ థింగ్ ఈయన చేస్తే గవర్నమెంట్ పడిపోద్ది. మామూలుగానే వీళ్ళు అపోజిషన్ ఇస్ అన్ ఎనిమీస్ ఆఫ్ బీజేపీ కదా. బీజేపీ విల్ బి కాన్స్పైరింగ్ టు టాపుల్ అంటే పడగొట్టడం. ఈ గవర్నమెంట్ పడగొట్టడానికి ఎవరు ట్రై చేస్తారు, బీజేపీ ట్రై చేస్తారు. దానికి తోటి ఎవరెవరు ఉన్నారు, కేసీఆర్ ఉన్నాడు. అక్కడ అది ప్రామిస్ చేస్తేనే వాళ్ళ అమ్మాయి వదిలిపెట్టారు. బీఆర్ఎస్ ఇస్ దేర్, అంతే కదా, కామన్ ఎనిమీ. బీఆర్ఎస్ కి బీజేపీ కామన్ ఎనిమీ ఎవరు, కాంగ్రెస్ లీడ్ చేస్తుంది ఎవరు, రేవంత్ రెడ్డి గారు. అదేందా. సో ఆయనకి ఆ మాత్రం తెలుసు, మనకంటే పాలిటిక్స్ బాగా తెలుసు. ఎవరికి, రేవంత్ రెడ్డికి. హీ నోస్ వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ, ఎవరిని ఎలా సర్దాలు తెలుసు అనుకుంటాను మరి. బికాజ్ ఈజ్ వెరీ, మన ఎంత బాగా మాట్లాడాడు ఒక మీటింగ్లోను, వీళ్ళలాగా మీ అయ్య అమెరికాలో చదివించినట్టుగా నేను చదివించలేదు, మీ అయ్య నీకు పువ్వుల్లో పెట్టినట్టుగా మినిస్ట్రీ ఇస్తే నేను అలా రాలేదు, నేను మున్సిపల్ స్కూల్లో చదువుకుని అతి సామాన్యుడిగా వచ్చాను. బ్రహ్మాండంగా మాట్లాడాడు రేవంత్ రెడ్డి. అతి సామాన్యంగా వచ్చాను, మున్సిపల్ స్కూల్లో చదువుకుని అక్కడి నుంచి చదువుతాను, అలాగ వచ్చాను, మా అయ్యకి అంత డబ్బు లేదు అన్నట్టుగా మీ భాషలో మాట్లాడాడు, తెలంగాణ భాషలో. బ్రహ్మాండంగా ఉన్నా కదా. సో దట్ ఈస్ హౌ ఐ కేమ్ అప్ అని. కష్టపడి ప్రజలు ఓట్లు వేస్తే గెలిచి సీఎం అయ్యాను అని చెప్పాడు. దిస్ ఇస్ వాట్ హౌ టు కండక్ట్ యువర్ సెల్ఫ్ అంటాడు. నీ అంతా నువ్వు ఎలా నియంత్రించుకుని మాట్లాడాలనే బిహేవియర్ ఇది. అతనికి బాగా తెలిసి అన్నీ. మరి ఇదే రేవంత్ రెడ్డి ఒకప్పుడు నానా బూతులు తిట్టాడు, ఎవరిని, కేసీఆర్. ఆయన తిట్టాడు, ఈయన తిట్టాడు, ఆ భరించలేక జైల్లో కూడా పెట్టారు. ఇప్పుడు నవ్వు ఈ నోస్ పవర్ వచ్చినప్పుడు ఎలా మాట్లాడాలి, ఎంత కంట్రోల్గా మాట్లాడాలి అనేది